హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్లో ఫస్ట్ లెసన్ సాఖీ నేర్చుకుందాము। పార్ట్ 1 ఇంతకుముందు వీడియో పంపించాను నేను, ఒకవేళ అది చూడకపోతే తప్పకుండా చూడండి। పార్ట్ 1 చూస్తే మీకు పార్ట్ 2 అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది। అందులో నేను సాఖీలో 1-2 పోయమ్స్ అనేది ఒక్కొక్క పదానికి తెలుగు మీనింగ్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా? అది కూడా చూడండి। ఇది పార్ట్ 2, ప్రతి పదానికి మీకు తెలుగు మీనింగ్ ఉంటుంది। ఒక్కసారి మీరు వీడియో చూడగానే అర్థమైనంత ఈజీగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఓకేనా? స్టార్ట్ చేద్దామా? చూడండి, 10th క్లాస్ న్యూ సిలబస్ ఏపీ సిలబస్, ఇది తెలంగాణది కాదు, ఏపీ సిలబస్లో 10th క్లాస్ న్యూ సిలబస్లో ఫస్ట్ లెసన్ సాఖీ। నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చెప్పాను, సాఖీ అంటే ప్రత్యక్ష జ్ఞాన్, అంటే మన కళ్ళతో చూసింది అని, ఊహించి రాసేది కాదు। ఇది లెసన్ పేరే సాఖీ ఉంది। సాఖీ అంటే ప్రత్యక్ష జ్ఞాన్, జో అప్నే ఆంఖోं से देखा हुआ, ఏదైతే మన కళ్ళతో చూసామో అది, ఓకేనా? మీకు లెసన్ పేరు యొక్క మీనింగ్ చెప్తున్నాను నేను, ప్రత్యక్ష జ్ఞాన్। ఎగ్జామ్లో అడుగుతాడు, సాఖీ కా అర్థ క్యా హై? సాఖీ కా అర్థ ప్రత్యక్ష జ్ఞాన్। మరి ఈ లెసన్ రాసిన కవి పేరు కబీర్ దాస్, మీ కళ్ళ ముందు కనబడుతున్నాడు మనకు, ఇతను కబీర్ దాస్ నాన్న, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మీనింగ్ చూద్దాము। శబ్దార్థ మై, మై అంటే అహంకార్। ఈ పోయంలో మై అనే దాన్ని కవి అహంకారం చెప్తున్నాడు। ఎవరైతే నేను అంటాడో అతనిలో బాగా అహంకారం అనేది ఉంటుంది అని। మై అంటే ఇక్కడ మీనింగ్ ఏంటిది? అహంకార్, అహంకారము। హరి, హరి అంటే ఈశ్వర్, అంటే ఈశ్వరుడు, అంటే దేవుడు। హరి ఈశ్వర్, ఈశ్వరుడు దేవుడు। దీపక్ అంటే దీపం, దీపక్ దీపం। మాహి, మాహి అంటే అందర్, అంటే లోపల। మాహి అంటే మీనింగ్ ఏంటిది? అందర్, లోపల అని। జబ్ ఎప్పుడైతే, తబ్ అప్పుడు, ఎప్పుడైతే జబు, తబ్ అంటే అప్పుడు। హరి నహి దేవుడు లేడు, హరి నహి అంటే దేవుడు లేడు। అబ్ హరి హై ఇప్పుడు దేవుడు ఉన్నాడు, అబ్ అంటే ఇప్పుడు, హరి అంటే దేవుడు, ఉన్నాడు అంటే హై। అబ్ హరి హై ఇప్పుడు దేవుడు ఉన్నాడు। మై నాహి నేను లేను, మై అంటే నేను, నాహి అంటే లేను, మై నాహి నేను లేను। సబ్ అంధియారా మిటి గయా, సబ్ అంటే మొత్తము అంతా, అంధియారా అంటే చీకటి, మిటి గయా అంటే మాయమైంది, మొత్తం చీకటి అనేది మాయమైంది అని మీనింగ్ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు చూడండి, జబ్ మై థా ఎప్పుడైతే నేనున్నానో, తబ్ హరి నహి అప్పుడు దేవుడు లేడు। జబ్ మై థా, జబ్ అంటే ఎప్పుడైతే నేనున్నానో, తబ్ హరి నహి అప్పుడు దేవుడు లేడు। ఇక్కడ మై అంటే అహంకారము, ఎవరిలో అయితే అహంకారం ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు, అంటే దేవుడి యొక్క భక్తి ఉన్న మనసు లోపల అహంకారం అనేది ఉండదు। దయ, కరుణ, జాలి, ప్రేమ ఇలాంటి గుణాలు ఉంటాయి, అప్పుడు దేవుడు ఉన్నాడు అని। ఇక్కడ కబీర్దాస్ ఏం చెప్తున్నాడంటే, జబ్ మై థా తబ్ హరి నహి, నేను ఉన్నప్పుడు దేవుడు లేడు, అంటే అహంకారం ఎక్కడైతే ఉంటుందో, గర్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దయ, ప్రేమ, జాలి అనేది ఉండదు, అంటే అక్కడ దేవుడు లేడు అని। అబ్ హరి హై మై నహి ఇప్పుడు దేవుడు ఉన్నాడు నేను లేను, అంటే దేవుడు ఉన్న ప్లేస్లో అహంకారం అనేది ఉండదు, అంటే దయ, కరుణ, జాలి, ప్రేమ ఇలాంటి గుణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అహంకారం అనేది ఉండదు। ఇక్కడ ఈ లైన్లో చెప్పేది ఏంటంటే, నేనున్నప్పుడు దేవుడు లేడు, దేవుడు ఉన్నప్పుడు నేను లేను। జబ్ మై థా హరి నహి ఎప్పుడైతే నేనున్నానో అప్పుడు దేవుడు లేడు। అబ్ హరి హై మై నహి ఇప్పుడు దేవుడు ఉన్నాడు నేను లేను। చూడండి, ఎప్పుడు నేనున్నాను అప్పుడు దేవుడు లేడు,
ఇప్పుడు దేవుడు ఉన్నాడు, నేను లేను. జబ్ మై థా తబ్ హరి నహీ, నేను ఉన్నప్పుడు దేవుడు లేడు. అబ్ హరి హై మై నహీ, ఇప్పుడు దేవుడు ఉన్నాడు, నేను లేను. అంటే అహంకారము, గర్వము, ఈర్ష అనేది లేదు. సబ్ అంధియారా మిటీ గయా, చీకటి మొత్తం మాయమైపోయింది. జబ్ దీపక్ దేఖే మాహి, జబ్ అంటే ఎప్పుడైతే దీపం వచ్చిందో చీకటి అంతా మాయమైపోయింది. అంటే ఇక్కడ చీకటిని అజ్ఞానంతోనూ, దీపక్ అంటే లైట్ని జ్ఞానంతోనూ పోలుస్తాం మనం. ఎప్పుడైతే మనసులో అహంకారము, ద్వేషము, గర్వము ఉంటుందో అజ్ఞానులకు ఉంటుంది. అది అజ్ఞానులు అంటారు వాళ్ళని. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో దయ, ప్రేమ, జాలి, బ్రాడ్ మైండెడ్ ఉంటారు వాళ్ళు. బాగా జ్ఞానం ఉన్న వాళ్ళను దీపక్ అంటారు. దీపక్తో జ్ఞానాన్ని మనము లైట్తో పోలుస్తాం, అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తాం. ఇక్కడ ఏమంటున్నాడంటే సబ్ అంధ్యారా మిట్ గయా జబ్ దీపక్ దేఖే మాహి, చీకటంతా లైట్ రాగానే చీకటంతా మాయమైపోయింది. అంటే జ్ఞానోదయం అవ్వంగానే మాకు అజ్ఞానం అనేది పోయినది అని. జ్ఞానోదయం అవ్వగానే మనలో ఉన్న మూర్ఖత్వం అనేది పోయింది. ఎలా అంటే ఒక రూమ్ చాలా చీకటిగా ఉంది, లైట్ వేయగానే చీకటంతా మాయమైపోతుంది. అలాగని మనకు జ్ఞానోదయం అయిందంటే మనలో ఉన్న మూర్ఖత్వం అనేది పోతుంది అని కవి యొక్క ముఖ్య ఉద్దేశము. సబ్ అంటే మొత్తము, అంధియారా అంటే చీకటి, మిట్ గయా అంటే పోయింది. జబ్ దీపక్ దేఖే మాహి, చీకటి దీపం రాగానే చీకటి మొత్తము పోయింది అని మీనింగ్. చూడండి, జబ్ మై థా హరి నహీ, నేనున్నప్పుడు దేవుడు లేడు. అబ్ హరి హై మై నహీ, ఇప్పుడు దేవుడున్నాడు, నేను లేను. సబ్ అంధియారా మిట్ గయా, చీకటంతా మాయమైపోయింది. జబ్ దీపక్ దేఖై మాహి, లైట్ రాగానే చీకటి మొత్తము పోయినది. మీనింగ్స్ ప్రతి మీనింగ్ చదివి పాయింట్ చదవండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, సుఖియా అంటే సుఖీ, సంతోషంగా. సుఖియా అంటే మీనింగ్ సుఖీ, సంతోషంగా. ఖాహే అంటే భోజన్ కర్ణ, భుజించుట. ఖాయే, ఖాయే అంటే భోజన్ కర్ణ, భుజించుట. అరు మరియు, అరు అంటే మీనింగ్ హిందీలో ఔరు వస్తుంది, తెలుగులో మరియు అని వస్తుంది. అరు అంటే హిందీలో ఔరు, తెలుగులో మరియు. దుఃఖియా అంటే దుఃఖి, దుఃఖించుట. దుఃఖియా అంటే దుఃఖి, దుఃఖించుట. దాస్ ఈశ్వర్ కా భక్త్, కబీర్ దాస్, సూర్దాస్ అంటారు కదా. అంటే ఏంటి దాని మీనింగ్? ఈశ్వర్ కా భక్త్, సేవకుడు అంటారు తెలుగులో. దాస్ అంటే ఈశ్వర్ కా భక్త్, సేవకుడు. సోవై, సోనా, నిద్రించుట. సోవై అంటే సోనా, నిద్రించుట. సోనా అంటే మీకు రెండు మీనింగ్స్ వస్తాయి. ఒకటేమో బంగారం అని కూడా వస్తుంది, ఒకటేమో నిద్రపోవుట అని వస్తుంది. ఇక్కడ సోవై అంటే సోనా, నిద్రించుట. జాగై, జాగ్న, మేలుకొనుట. జాగై అంటే జాగ్న, మేలుకొనుట. రోవై, రోనా, ఏడ్చుట. రోవై అంటే మీనింగ్ ఏంటిది? ఏడ్చుట. హిందీలో రోనా. మీనింగ్స్ బాగా చదవండి, అప్పుడు మీకు లెసన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, సుఖియా సబ్ సంసార్ హై. సంసార్ అంటే ప్రపంచము, సబ్ అంటే అందరూ. ప్రపంచంలో అందరు చాలా సంతోషంగా ఉన్నారు. ఖాయే ఔర్ సోవై, తిన్నారు, సుఖంగా నిద్రపోయారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా, సంతోషంగా ఉన్నారు, తిన్నారు, నిద్రపోయారు. సుఖియా సబ్ సంసార్ హై, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఖవై ఔర్ సోవై, తిన్నారు, హాయిగా నిద్రపోయారు. ఏ టెన్షన్ లేకుంటే మనుషులు ఏం చేస్తారు? హాయిగా తినేసి నిద్రపోతారు. అలా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు, తిన్నారు, నిద్రపోయారు. దుఖియా దాస్ కబీర్ హై, కానీ కబీర్ దాస్ చాలా బాధగా ఉన్నాడు, దుఃఖిస్తున్నాడు.
జగై అరు రోవై, మేలుకొని ఏడుస్తూ ఉన్నాడు అంటే నిద్రపోవట్లేదు అని. ఇక్కడ ఎవరికైనా బాగా టెన్షన్ ఉంటే, ఏదైనా చెయ్యాలని మనసులో ఉంటే వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంటే నిద్ర అనేది రాదు. అలాగనే కబీర్ దాస్ కూడా ఇక్కడ నిద్రపోవట్లేదు, మేలుకొని బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకంటే సమాజంలో మార్పు తీసుకురావాలి, ప్రజల్లో అజ్ఞానాన్ని తొలగించాలి, జ్ఞానాన్ని కలిగించాలి, సమాజాన్ని స్థాపించాలి. కబీర్ని ఒక సమాజ్ సుధారక్ అంటారు, అంటే సమాజంలో మార్పు తీసుకొచ్చే ఒక వ్యక్తిలాగా. ఇతను మిగతా వాళ్ళందరూ ఏం పట్టించుకోవట్లేదు, కానీ కబీర్ దాస్ సమాజంలో మార్పు తీసుకురావాలి, సమాజానికి మేలు చేయాలని వాళ్ళ కోసం ఆలోచిస్తూ నిద్రపోకుండా బాధపడుతున్నాడు అని మీనింగ్. సుఖ్యా సబ్ సంసార్ హే, ప్రపంచం మొత్తం హ్యాపీగా సంతోషంగా ఉంది. ఖవై, ఖాయే అంటే తిన్నారు, అరు సోవై అంటే నిద్రపోయారు. దుఖ్యా దాస్ కబీర్ హై, కానీ కబీర్ దాస్ చాలా బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. జగై అరు రోవై, మేలుకొని ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అంటే ఏదన్నా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఒక మనసులో టెన్షన్ ఉంటుంది, వాళ్ళలో నిద్రపోరు సుఖంగా, ఆ టెన్షన్తోనే అది ఎలా చేయాలనేది ఆలోచిస్తూ ఉంటారు. అలాగనే కబీర్ దాస్ కూడా సమాజంలో మార్పు తీసుకురావాలి, సమాజాన్ని బాగు చేయాలని ఆలోచిస్తున్నాడు. ఓకేనా? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు 10th క్లాస్ చదువుతున్నారంటే మీకు తెలిసిన మీ క్లాస్మేట్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ తప్పకుండా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే న్యూ సిలబస్ కష్టంగా ఉంటుంది, నేను ప్రతి పదానికి తెలుగు మీనింగ్ ఇచ్చాను. ఒకవేళ మీరు 10th క్లాస్ చదివే వాళ్ళు కాదనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే దయచేసి వీడియో వాళ్ళకి పంపించండి. ఓకేనా? ఒక మంచి పని చేయడం అనేది మంచి వాళ్ళ యొక్క లక్షణాలు. ఓకేనా? ఓకే, డోంట్ మైండ్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం.